సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలికొంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివార్లో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నారి పిల్లలు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దుబ్బాక మండలంలోని జాల్వంతాపూర్ గ్రామానికి చెందిన దుండగుల రాజు, ఆయన భార్య భాగ్య, కుమారుడు నీహాన్, కుమార్తె షాన్వికగా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళ వీరంతా కారులో సిద్దిపేట నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అప్పన్నపల్లి శివారుకు చేరుకోగానే ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీసి మృతదేహాలను వెలికితీసి అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్న పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒక్కసారిగా మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.